ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 29. నాకు 1983లో కడుపు నొప్పి పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని. డాక్టర్లు ఆపరేషన్ ఒక్కటే మార్గమని, కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకటం అనుమానాస్పదమేనని, ఆపరేషన్కు మద్రాసు వెళ్ళాలని చెప్పారు. ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అచ్చట వారు చదువుతున్న బాబా లీలలు వినివచ్చి బాబానే ప్రార్థించుకోమన్నాడు. ఎందరికి మొక్కినా లాభం లేనిది బాబా వల్ల మాత్రం ఏమవుతుందిలే అనుకున్నాను. నాటి రాత్రి డిసెంబర్ 25, 1984 నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు. ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టర్ పసుపు పచ్చని చీర కట్టుకొని ఉన్నారు. ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి నీకేమిష్టము అని అడిగింది. నాకు పప్పు దినుసులు ఇష్టమని చెప్పాను. అందువల్లనే నీకు బాధ అన్నది ఆమె. ఇంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డను తీసి చూపి, ఇది తొలగించాను, నీకింకా బాధ ఉండదు, రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది, ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు. నాకు మెలకువ వచ్చి చూస్తే 5 గంటల టైం అయింది. నా పొట్ట మీద పొడుగాటి చార కనిపించింది. మరలా మరుసటి రోజు రాత్రి డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు. ఆ రోజు నుంచి నాకు ఏ నొప్పి లేదు, వాంతి లేదు. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పటి నుంచి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు 1200 రూపాయలు నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ నిర్ణయము అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు. ఈ విషయమై నేను పారాయణ చేస్తుండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు అని తెలిసింది. నేను ఈ శ్రీ గురుచరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ఒక ప్రతి ఆయనకు కానుకగా పోస్టులో పంపాను. ఆయన వెంటనే అది చదివారు కాబోలు అదెంతో మహిమగల గ్రంథమని, ఎంతో మంచి పుస్తకం పంపానని, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానని జాబు వ్రాశారు. ఈ గ్రంథం చేరినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే 108 సార్లు పారాయణ చేసిన వారిలో ఇంకా ఎంతటి మార్పు వచ్చి ఉండాలి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి వారితో శ్రీ గురుచరిత్ర కూడా నిత్యపారాయణ చేయమని చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునేవాళ్ళము. పెళ్ళయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది. మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను. ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలామృతం తెచ్చి ఇచ్చారు. అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశము వచ్చింది. తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం తెప్పించుకొని 3 సార్లు పారాయణ చేసి విభూది వేసిన తీర్థం అందరం తీసుకున్నాము. అంతటితో ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవటానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆ పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళ్తుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది. అది ఎందరినో కరిచింది కూడా. నేను బాబా అని అరిచాను. ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది. బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవడమే ఆశ్చర్యము. మీరు శ్రమించి మాలాంటి దీనులకు వెలుగు దారి చూపిస్తున్నారు. ఈ సంసార కూపంలో మగ్గిపోతున్న నాకు శ్రీ సాయి లీలామృతం అమోఘమైన దివ్యకాంతిని, వెలుగుబాటను చూపింది. సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 9 సార్లు, శ్రీ గురుచరిత్ర 9 సార్లు పారాయణ చేసి అక్కలకోట స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో దివ్యపురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ప్రసాదించారు. ఆ మర్నాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు.